మీరు ఒకవేళ 20 to 30 గ్రామ్ కన్నా ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా మీ బాడీ అది డైజెస్ట్ చేస్తుంది, అబ్జర్వ్ కూడా చేసుకుంటది. అదేం వేస్ట్ అవుతుంది అనమాట. 60 గ్రామ్ ప్రోటీన్ తీసుకున్నా, 70 గ్రామ్ తీసుకున్నా, 100 గ్రామ్ ఒకేసారి తీసుకున్నా అదేం వేస్ట్ అవ్వదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ అయితే ఉంది గైస్. ఒకటి వచ్చేసి అబ్సార్ప్షన్ అండ్ ఇంకోటి యూటిలైజేషన్. ఈ రెండు అయితే సేమ్ కాదనమాట. మనకి ఇక్కడ అబ్సార్ప్షన్ వచ్చేసి మనం తీసుకున్న ప్రోటీన్ బ్లడ్ లోకి వెళ్ళడం అనమాట. సో మనం తీసుకున్న ప్రోటీన్ మజిల్ బిల్డ్ కి యూజ్ అవుతుందా అని మనం యూటిలైజేషన్ అని పిలుస్తాం. ఎక్కువ ప్రోటీన్ ఒకేసారి కన్స్యూమ్ చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ ఆల్మోస్ట్ మీరు తీసుకున్న ప్రోటీన్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటది. కానీ ఆ ప్రోటీన్ మొత్తం మజిల్ బిల్డ్ కి వెళ్తుందా అన్నది డిపెండ్స్ అనమాట. మజిల్ రిపేర్ అండ్ గ్రోత్ కి వెళ్తుంది. మిగతా పార్ట్ వచ్చేసి మీ ఎనర్జీ ప్రొడక్షన్ కి, మీ హార్మోన్ హెల్త్ కి, మీ ఎంజైమ్స్ కి యూజ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ప్రాపర్ గా మజిల్ గ్రోత్ జరగాలంటే మీ రొటీన్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎనఫ్ క్యాలరీస్ అయితే మెయింటైన్ చేయాలి. మీ ఫుల్ డే మొత్తంలో సఫిషియంట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో అసలు ఈ 20 to 30 గ్రామ్ ప్రోటీనే తీసుకోవాలనే నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే MPS, మజిల్ ప్రోటీన్ సింథసిస్ అనమాట. దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇది కాంప్లికేట్ అయిపోయి 20 to 30 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలనే నెంబర్ వచ్చేసింది. సో దీన్ని అందరూ అలానే నమ్మేస్తున్నారు. మీరు ఒకవేళ హై ప్రోటీన్ మీల్ తింటే ఆ ప్రోటీన్ ఏం వేస్ట్ కాదు, ఓన్లీ మజిల్ బిల్డ్ కే యూజ్ అవుతుందని ఏం చెప్పలేం. మీ బాడీలో అదర్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, సో వాటికి కూడా యూజ్ అవుతూ ఉంటది అనమాట. 80 గ్రామ్ ప్రోటీన్ తినేసాను ఇది వేస్ట్ అయిపోతుందా అని చెప్పి ఇట్లాంటి మైండ్ సెట్ అయి పెట్టుకోకుండా మీ డే మొత్తంలో ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ అవుతుందా లేదా చూసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. సో మీకు అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట.